ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి పబ్ లో పరిచయం అయిన ఈ అమ్మాయి వీడు నా అక్క కొడుకని తెలుసుకొని ఈ ఆస్తి మీద కన్నేసి ఇలా నాటకం ఆడుతోంది. నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు మేడం. గౌతమ్ నాతో చాలా దూరం జర్నీ చేశాడు. అందుకు నేను చూపించిన ఫోటోలే సాక్ష్యం. ఆ ఫోటోలు ఆ రోజు పబ్లో పరిచయం అయినప్పుడు తీసుకున్నవే. వాటిని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? మనం క్లోజ్గా ఉన్నప్పటి ఫోటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చూపించమంటావా? ఫోటోలు వీడియోలదేముంది? గ్రాఫిక్స్ మార్ఫింగ్లతో అంతా మార్చేయొచ్చు. ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టమని సీత చెప్పిందను లేక డబ్బు కోసమో నువ్వు అనవసరంగా మా వాడి మీద నింద వేస్తున్నావు. సీత ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయదు పిన్ని. మీరు అనవసరంగా సీత మీద నిందలు వేయొద్దు. ఈ నిశ్చితార్థం ఆపుతానని సీత నాతో ఛాలెంజ్ చేసింది రామ్. అవును రామ్, అందుకు నేను కూడా సాక్ష్యం. సీతను కిడ్నాప్ చేయించి చంపాలని చూసిన నీ సాక్ష్యం చెల్లదు చెల్లాయ్. సీత ఛాలెంజ్ చేయడం నేను కూడా చూశాను. అంటే మా సీతే కావాలని ఈ అమ్మాయితో డ్రామాలు ఆడిస్తుందంటున్నారా? అవును, ఎంతో గౌరవం, పరువు, పలుకుబడి ఉన్న మా కుటుంబం మీద మీ సీత అనవసరంగా బురద చల్లుతోంది. సీతకి ఆ అవసరం లేదు పిన్ని. గౌతమ్ మిథునని పెళ్లి చేసుకుంటే సీతకొచ్చే నష్టమేం లేదు కదా. ఎందుకు లేదురా? నా మీద హత్య ప్రయత్నం చేయించింది అని సీతని నువ్వు ఈ ఇంటి నుంచి పంపించేశావు. సీత అది మనసులో పెట్టుకొని ఈ ఇంటికి మంచి జరగకూడదు అని ఇలా చేస్తోంది. సీత ఎప్పుడు ఒకరికి మంచి చేసేదే గాని చెడు చేసేది కాదు. సీత చేతుల మీదుగా నా పెళ్లి జరిగింది, ప్రీతి పెళ్లి జరిగింది. అలాంటి సీత కావాలని గౌతమ్ పెళ్లి చెడగొడుతుందా వదినా? మీరే కావాలని సీతని బ్యాట్ చేస్తున్నారు. సీత లోక కళ్యాణం చేస్తుందే తప్ప ఎవరి కడుపు కొట్టదు. సీతను అనవసరంగా నిందిస్తే నేను కూడా ఊరుకోను మహాలక్ష్మి గారు. ఇందులో సీతకు ఏ సంబంధం లేదు. నిజం చెప్పవే, నువ్వు నిజంగా సీత మనిషివి కాదా? సీత పంపిస్తే నువ్వు రాలేదా? ఇదంతా సీత ఆడిస్తున్న నాటకం కాదా? మీరు చెప్తున్న సీత ఎవరో నాకు నిజంగా తెలీదు. ఈ ఇంట్లో గౌతమ్ తప్ప ఇంకెవ్వరూ నాకు తెలీదు. నాటకాలు ఆడకో. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. ఆడపిల్లవని జాలిపడి విసిరేస్తాం అంతే తప్ప అనవసరంగా మా పరువు తీయకు. 1 సెకండ్. గౌతమ్ తప్పు లేనప్పుడు మీరెందుకు ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, పెళ్లి కోసం ఇలా నాటకం ఆడుతున్నట్టుంది. మన డబ్బులతో ఒక ఆడపిల్ల పెళ్ళైతే మనకే పుణ్యం కదా. నో, మీకు అలాంటి ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఈ అమ్మాయి జెన్యూన్ అనిపిస్తోంది. నో మిథున, తను అబద్ధం చెప్తుంది. తనకి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంట్రా? నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? గౌతమ్ మంచివాడు అని సాక్షాత్తు సీత సంతకం చేసిచ్చిన లెటర్ ఉంది కదా రామ్, అది నువ్వు కూడా చూసావు కదా మిథున. అందుకే
ఇప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నాను. బట్ ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఈ అమ్మాయి ఫేక్ మిథున. తను నా ఫోటోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చింది. మార్ఫింగ్ ఏంటి గౌతమ్? డబ్బున్న అమ్మాయి దొరికేసరికి నాకు హ్యాండ్ ఇస్తున్నావా? నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? మన మధ్య పెళ్లి తప్ప అన్నీ జరిగిపోయాయి. అది మర్చిపోయావా నువ్వు? డబ్బు కోసం నాటకం ఆడుతోంది నువ్వు. నీ వెనుక సీత ఉందని నాకు బాగా తెలుసు. మళ్ళీ సీత టాపిక్ ఎందుకు తెస్తున్నావు పిన్ని? సీతని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటే సీతకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది. రేపు రామ్ మనసు మారి సీతని ఇంటికి తెచ్చుకున్నాడు అనుకుందాం. అప్పటికి నువ్వు ఈ ఇంటి కోడలైతే సీత కంటే గొప్పింటి దానివవుతావు కదా. అది ఆ సీత భరించలేదు. నా కూతురుకు అలాంటి ఈర్ష్య అసూయలేం లేవు. మధ్యతరగతి ఇంట్లో పుట్టినప్పుడు, ఈ కోటీశ్వర్ల ఇంటి కోడలైనప్పుడు సీత ఒకేలా ఉంది. అవును చెల్లాయ్, సీత నిజంగా ఈర్ష్యపడే రకం కాదు. అలాంటి భేదాభిప్రాయాలు తేడాలు మీకున్నాయి వదినా. అందుకే కిరణ్ని ఈ ఇంటి అల్లుడిగా మీరు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం. ఈ అమ్మాయి జెన్యూనా కాదా అంది, నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అంది, అది తేల్చండి. అది తేలాలి అంటే వీడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాలి బావగారు. గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ అమ్మాయి చూపించిన బేసిక్ ఎవిడెన్స్ ఆధారంగా వీడిని అరెస్ట్ చేయొచ్చు. అవి ఫేక్ అని చెప్తున్నాను కదా. ఫేకో ఒరిజినల్లో నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, అన్ని వివరాలు తెలుసుకుంటాం. నీ రహస్యాలన్నీ బయటికి లాగుతాం. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే గౌతమ్ నా కన్న కొడుకు అని తెలిసిపోతుంది. ఇప్పుడప్పుడే ఆ నిజం బయటికి రాకూడదు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా శివకృష్ణ గారు? ఎస్పీ గారు ఆర్డర్తో వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.